చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మామిడల్లం తురుము 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే చిలకడ దుంపలు రుచికి చాలా బాగుంటాయి, పిల్లలకు చాలా మంచిది. ఇందులో చక్కగా కాల్షియం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎముకలు చాలా దృఢంగా అవుతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, తర్వాత పంటి ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. ఇవన్నీ కూడా మనకు చిలకడ దుంపలో ఉండేటువంటి విలువలు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ మనము పచ్చి బఠానీలు కూడా వాడుతున్నాం. పచ్చి బఠానీలు మనకు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అంటే ఓవరాల్గా డైజెషన్ చాలా బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇది కూడా మనకు ఇందులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది కూడా మనకు గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా చక్కగా మనకు బఠానీలు తీసుకున్నారు అంటే ఏదో ఒక రూపంలో షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఇలా మనకు పచ్చి బఠానీలు అలాగే చిలకడ దుంపలు ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు వేపుడు తయారు చేసుకోబోతున్నాం. అండ్ దీంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే మనకి మామిడల్లం కూడా వాడుతున్నాం అనమాట. ఓకే, సో మామిడల్లము అలాగే పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ మిక్స్ చేసి ఈ వేపుడు చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. ఎందుకంటే ఆరోగ్య విలువలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 100% బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో వేపుడు ప్రాసెస్ నార్మల్గా అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందామండి. సో వేపుడు కాబట్టి మామూలుగా ఒక 3 స్పూన్స్ నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె కాస్త మనకి లైట్గా వేడెక్కిన తర్వాత ఇక మామూలుగా పోపులో భాగంగా ఆవాలు జీలకర్రతో మనం మొదలు పెట్టేస్తాం అన్నమాట. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర. ఇది ఒక్కసారి మనం వేయించుకున్నాక పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చి బఠానీలు 1 కప్పు నిండా వేసేస్తున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా మనము మామిడల్లం తీసుకోవాలి. దీన్ని చక్కగా తురిమేసుకొని నీళ్ళలో పెట్టేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, లేకపోతే రంగు మారిపోతుంది. ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి హాయిగా అసలు మీకు టెన్షనే లేదు. అండ్ దీంతో వచ్చేటువంటి రుచి వేరు, ఇంతకుముందే చెప్పాను కదా. సో ఇలా చక్కగా మామిడల్లం తురుముని వాటర్ కొంచెం పిండేసుకొని కొంచెంగా వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదండి, అంటే కొంచెం మనకు చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆహా, స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుందండి. మామిడల్లం వేసిన తర్వాత అసలు స్మెల్లే మారిపోయింది. దాని తర్వాత మనం చక్కగా ఇలా ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి చిలకడ దుంప తొక్కతో పాటు వేసేస్తున్నాను. సో ఒకవేళ మీకు తొక్క ఉండడం ఇష్టం లేదు అనుకుంటే మీరు తొక్క తీసేసుకొని వేసుకోవచ్చు, అదర్వైజ్ చక్కగా తొక్కతో పాటు వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అలాగే కాస్త మిరియాల పొడి, అంటే మనం కారం పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 మాత్రమే వేసాం, అది సరిపోకపోవచ్చు ఎందుకంటే ఇది కూడా కొంచెం తీపిగా ఉంటుంది కదా. సో ఆ తీపికి కరెక్ట్గా ఇలా మిరియాల పొడి పడితే చక్కగా ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి. అప్పుడు మనం వేసినటువంటి పొళ్ళు
అలాగే చిలకడదుంప ఇవంతా కూడా బాగా దగ్గర పడి టేస్టీగా తయారవుతుంది. బాగా దగ్గర పడిపోయింది. చివరిగా మనము పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 to 10 seconds ఉంచితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా సో చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. సో బాగా మిక్స్ చేసేసుకొని ఇక మనకి పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర వేసిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం పైన నుంచి అలా పచ్చి కొబ్బరి తురుము పెట్టేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇలా చక్కగా వేడి వేడిగా కమ్మగా చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంపల పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మామిడల్లం తురుము 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. చిలకడదుంప పచ్చి బఠానీ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి బఠానీ వేసి వేగాక అందులో మామిడల్లం తురుము, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకొని పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే చిలకడదుంప పచ్చి బఠానీ వేపుడు రెడీ.